పుట్టిన బిడ్డలకు అమ్మగా ఉండు వండదండ ఎక్కు పెట్టిన ఉప్పు గుండె అది ఎక్కడా లొంగదు అరే హక్కు కోరే మా పెద్ద దిక్కు ఈ ప్రజల మరువబోదు ఆ మాట చూత మనసెల కోట నడవరా రఘన్న పాట అరే రఘన్నంటే రణరంగం ఇక వేటలు దిగితే సింహం రఘునందనంటే ఇక చాలు అల చాలం నీచేవేలు పిడికిల్లెత్తి అవినీతికి గోరి కట్ట దుమ్మాకతోనే మొదలు న్యాయం నిలుక ఆపల నడక అడుగంటిన జన బతుకుల రఘన్న కదిలినడు మోడీ ఆశయ బాటలోన వెలుగులను పంచటోడు వెన్ను చూపక యుద్ధమందు గెలిచేటి అర్జునుడు ఏ కార్యకర్తలకు కమాండరు కాదంటే కావాల సరెండరు
మీద కూక
సిద్ధమయ్యిందో న్యాయాన్ని రక్షించే నల్ల కోటు సూర్యుడే నిరుపేద గడపల్లో పొద్దు ఇప్పుడు సింధురు బీజేపీ చింత నచ్చి పడుగు జనుల గుండె తట్టి కమల ఉండే గుండె కత్తి కనుల మందు దూకెండు ఓహో మన మెదకు గడ్డ మీద పండు ముట్టిందో ఓహో యుద్ధానికి రగన్న సిద్ధం అయ్యిందో మోడీ గారి ఆశయాల బాటలు వెళ్తున్నాడు తల్లి భరత మాత వడిగ పూసిన సింధూరము రామరాజ్య పరిపాలన దక్షుడ రాజన్నరో కనకనమని రగిలేటి ఎక్కి పిడుగుగన్నరో ఓహో ఎవ్వనికి బలవంతని తెగింపుని సొంతమో మనకు జిల్ల పల్లెల్లో మేలిమి బంగారమో ఓహో మన మెదకు గడ్డ మీద పండు పుట్టిందో ఓహో యుద్ధానికి రగన్న సిద్ధం అయ్యిందో గల్లి నుండి ఢిల్లీ దాకా పేరున్న లీడరే ఎంతటి త్యాగానికైనా ముందు నడిసే యోధుడే సీమ పల్లెల్లో నడియాడిన వీరుడే నీ పేరు వింటే ప్రత్యర్థుల గుండె జల్లు వల్లలో మాట తప్ప నీనైతే మడవ తిప్పని గోనం నరనరమున్న మంచితనం న్యాయానికి ప్రతిరూపం ఓహో మన మెదకు గడ్డ మీద పండు Halo bro. Mereka
యుద్ధానికి రగన్నా సిద్ధం అయ్యిందో తెలంగాణ ఉద్యమంలో తెగబడి కొట్లాడును సకల జనుల కూడగట్టి సమ్మెలను జగను నమ్మిన నా మనకు జనం ప్రాణం అంటున్నాడు మా మౌజు పాలకుల భరతం పట్టిండును నరేంద్ర మోడీ సైనికుడై గమించాలండ తోటి కాషాయ ధనమంతా రగన్నా వెంట సాగే మన మెదకు గడ్డ మీద దండు పుట్టిందో యుద్ధానికి రగన్నా సిద్ధం అయ్యిందో ధర్మానికి దారి చూపెదగలమో రోజులో దారి తప్పిన బతుకుల వెలిగే వేగు చుక్కరో నమ్ముకున్న మనకు సీమ గుండె బలం వల్లరో కాషాయ కమలం తల సైనికుడై కదిలరో మండే గుండెల దరువై నిరుపేదల హృదయమై పోటెత్తిన సంద్రమై కమలం జెండెత్తి నోడు కష్టమంటూ తలుపు తడితే ఇష్టంగా తెచ్చును రఘునందను అన్నంటే నిరుపేదల ధైర్యమో ఆకలన్న కంచంలో పెరుగన్నో మోయను అనగారిన వర్గాల ప్రగతి పాలకుంటవే మనసు గట్ల మన రగన్న అడుగులు అడుగద్దము కమలం గుర్తుకే విజయాన్ని దిద్దము మన మెదకు గడ్డ మీద దండు పుట్టిందో యుద్ధానికి రగన్నా సిద్ధం అయ్యిందో రాజు తెలిసిన వాడులు అన్నారకన్నరా మెదకు రాత మార్చే కనుగో అన్నారకన్నరా పేదింటికి అంత సాయం అంతే చాలంటాడు గెలుపోటమునే ఎదగాయం చేయము నిన్నే నాడు అయినా ఏదో అల్లో మదనంటే ఎదురుస్తావంటా ఆ మదనెదురిస్తావంటా రెపలాడుతుంది బీజేపీ జెండా
వాడైనా ప్రేమను పంచే నోటి పడ్డ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ఎల్లు రామరెడ్డి గారు, ధరం గురువారెడ్డి గారు, మాజీ ఎంపీటీసీ బాలరాజు గారు, మండలాధ్యక్షులు ఎల్ఏ యాదవ్ గారు, బీజేపీ జిల్లా కార్యదర్శి కొడికాం రామన్ గారు, ఇతర పార్టీ నాయకులందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. సింగం సత్య గారు ఎక్స్ జెడ్పీటీసీ, బీజేపీ నాయకులు వర్గల్ రామరెడ్డి గారు, అట్నే వీళ్ళందరూ వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎంపీటీసీ ఎక్స్ ఎంపీటీసీ జయదేవ్పూర్ గ్రామ నాయకులు బాలాజీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. ఒక నిమిషం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఇప్పుడే మన ప్రియతమ నాయకుడు, మన పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ అన్న మన జయదేవ్పూర్కి వచ్చేసినారు. ఆయనే మాట్లాడతాడు కాబట్టి నన్ను ఫస్ట్ మాట్లాడించారు కాబట్టి ఏంటంటే మన దేశం గురించి మాట్లాడతాడు, మన రాష్ట్రం గురించి మాట్లాడతాడు, మన విలేజ్ ల గురించి కూడా మాట్లాడతాడని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ధరం గురువారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. భారత్ మాతా కి జై. అందరూ గట్టిగా చేతులకి భారత్ మాతా కి, భారత్ మాతా కి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, రఘునందన్ రావు గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే. జగదేవ్పూర్ మండల కేంద్రం, జగదేవ్పూర్ పట్టణం, ఇక్కడ పెద్ద ఎత్తున విచ్చేసిన మహిళలు, అక్కలు, చెల్లెళ్ళు, సోదరులు, మీ అందరికి కూడా ఇవాళ శుభ సాయంత్రం. మీ అందరికీ ఒక శుభ సూచన ఏంటంటే, నేను ఇక్కడ చాట్లపల్లిలో మొదలుపెట్టి ర్యాలీ ఇక్కడ వరకు గత గంట ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చేసరికి జగదేవ్పూర్ పట్టణం పెద్ద ఎత్తున స్వాగతం పలికింది. ఇవాళ ఇక్కడున్న ఏదైతే వాతావరణం ఉందో మీకందరికీ తెలుసు. ఇక్కడ కూతవేట దూరంలో ఉన్న ఎర్రనల్లి ఫామ్ హౌస్ ఆయన 10-12 సంవత్సరాల క్రితం 30 ఎకరాలతో మొదలైన తర్వాత 300 ఎకరాలకు ఎట్లయిందో మీకు అందరికీ తెలుసు. కానీ జగదేవ్పూర్ పట్టణం గానీ జగదేవ్పూర్ మండలంలో ఉన్న అన్ని విలేజ్ నుంచి ఉన్న మొత్తం పేదవాళ్ళకి కానీ ఎవరికి కూడా ఓ గుంట భూమి పెరగలేదు, పేదవానికి ఉద్యోగం రాలేదు, భూమి లేనికి భూమి రాలేదు, పేదోళ్ళకి 3 ఎకరాలు రాలేదు, ఎవ్వరికి ఏం ఆరోగ్యంగా కూడా ఏం సహకారం జరగలేదు. కానీ ఏం జరిగిందా అంటే కేసీఆర్ కుటుంబం ఏ విధంగానైతే 30 ఎకరాలు కాస్త 350 ఎకరాలు 400 ఎకరాలు పెరిగిందో, ఒక ఇంటిలో 6-7 ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళందరూ కూడా స్కూటర్ల మీద దిగేటోళ్ళు, రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగే కుటుంబ సభ్యులందరూ కూడా ఇవాళ పెద్ద పెద్ద ఇంపోర్టెడ్ కార్లలో, బ్రాండెడ్ కార్లలో తిరుగుతున్నారు. 1000 కోట్ల ఎకరాలు, 1000 కోట్లకు సంబంధించిన ఆస్తులు సంబంధించుకున్నారు. వాళ్ళు వస్తే పేదలకు ఎవరికి కూడా ఉపాధి దొరకలే. ఈ జగదేవ్పూర్ పట్టణానికి సంబంధించిన పశువుల సంత ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్లో ఎందుకుంటున్నది? గవర్నమెంట్ హై స్కూల్ ఇక్కడ సొంతంగా బిల్డింగ్ ఇంతవరకు ఎందుకు రాలే? గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎందుకు రాలే? గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో బాలికలకు వసతి హాస్టల్ ఎందుకు రాలే? ఇక్కడ డిగ్రీ కాలేజ్ కట్టిస్తారని హరీష్ రావు 10 సంవత్సరాల క్రితం మాటిచ్చింది. ఇంతవరకు ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఎందుకు రాలే? ఇక్కడ
కేసీఆర్ తన కుటుంబానికి తన ఆస్తులను పెంచుకోవడానికి ఇక్కడ కొండపోచమ్మ సాగర్ మీ అందరికీ తెలుసు. ఈ పక్క నుంచి పోతున్న కాలువ ఇక్కడ నుంచి అయితే రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ నుంచి వచ్చే నీళ్లు అయితే కొండపోచమ్మ సాగర్ పోతున్నాయో 3,000 కోట్లు పెట్టి ఆ కట్టగట్టిండు. దాని కింద 4 పెద్ద గ్రామాలు దాదాపు 1,800 కుటుంబాలు రాత్రి బుల్డోజర్లు పెట్టి ఇల్లు పోలబట్టి తీసుకుపోయి ఇక్కడ జంగల్లో పడేసిండు. కానీ అవి ఇంతవరకు ఆ కుటుంబాలకు ఉపాధి సరిగ్గా రాలి. మీ అందరికీ కూడా తెలుసు ఇక్కడ కొండపోచమ్మ సాగర్ ఈ పక్కనే ఉన్నది. కానీ మీ చుట్టుపక్కల ఇళ్లకు నీళ్లు గాని చుట్టుపక్కల పొలాలకు నీళ్లు గాని ఆ కొండపోచమ్మ సాగర్ నుంచి వస్తలేవు. అవన్నీ కూడా ఏడిపోతున్నాయంటే ఆ కొండపోచమ్మ సాగర్ కు 2 గేట్లు పెట్టిండు. ఒక గేట్ ఏమో తన ఫామ్ హౌస్ పోతుంది, ఒక గేట్ ఏమో అటు సంగారెడ్డికి నీళ్లు పట్టుకోపోతా అంటాడు. కానీ ఇంతవరకు మనకెవరికి కూడా లోకల్ గా ఇక్కడ దాని ద్వారా లాభం జరగలే. 3,000 కోట్ల రూపాయలు పెట్టి తన 300 ఎకరాల ఫామ్ హౌస్ కు నీళ్లు మళ్లించుకునే కుట్రతో దాదాపు 1,800 కుటుంబాల రోడ్డు మీద పడేసిన పాపి కేసీఆర్ 10 సంవత్సరాలు మన రక్తం దాగిండు. కానీ జగదేవ్పూర్ మండల కేంద్రంలో గాని జగదేవ్పూర్ పట్టణంలో గాని జగదేవ్పూర్ పట్టణ చుట్టుపక్కల గాని ఒక కొత్త ఉద్యోగం రాలేదు, ఒక పరిశ్రమ రాలేదు, ఎవరికి ఉపాధి జరగలేదు, ఉద్యోగాలు రాలేదు. అట్లనే ఒక కొత్త స్కూల్ బిల్డింగ్ కట్టలే. ఎన్నో వేల ఎకరాలు పెట్టి ఎన్నో రకాలుగా రెసిడెన్షియల్ స్కూల్స్ కడుతున్నారని ప్రభుత్వ సొమ్మంతా కాజేసిండు. రకరకాల దొంగ లెక్కలు చూపించారు. కానీ ఈ రాకాసి ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఏదైతే మన కష్టాలు అనుభవించ చేసిండో ఇక్కడ పేద పిల్లల బతుకులు మారలే, మనకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేకుండా. కానీ నరేంద్ర మోదీ గారు అదే 10 సంవత్సరాలలో దేశ భవిష్యత్తు ఎక్కడ తీసుకుపోయినా అంటే ప్రపంచ వ్యాప్తంగా 5వ స్థానం నుంచి ఇవాళ 3వ స్థానానికి పోబోతున్నాం. 3వ స్థానం నుంచే వచ్చే 5 సంవత్సరాల్లో మొదటి స్థానానికి పోబోతున్నాం. మరి మనం గనక నరేంద్ర మోదీ గారిని మరోసారి 3వసారి ప్రధానమంత్రిని చేస్తే మనము ఉద్యోగాల కోసం వలస పోవాల్సిన అవసరం లేదు, దుబాయ్ వలస పోవాల్సిన అవసరం లేదు. తర్వాత కేసీఆర్ లాంటి కిరాతకపు పాలనలో మనము అన్యాయానికి గురికాల్సిన అవసరం లేదు. రేపు పొద్దున రాబోయేది మన బీజేపీ ప్రభుత్వమే రాష్ట్రంలో కూడా వస్తుంది. ఎట్లా వస్తుందా, ఎందుకు వస్తుందా అంటే మనకు అబద్ధము హామీలతోటి అలాగే ఆచరణకు అలవు కాని హామీలతోటి రేవంత్ రెడ్డి ఏ విధంగానైతే దొంగ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిండో అవన్నీ కూడా ఆచరణ సాధ్యమైతే లేదు. అందుకే కళ్ళపల్లి మాటలు చెప్తూ పనికిరాని అబద్ధాలు చెప్తూ మన మీద బీజేపీ మీద నరేంద్ర మోదీ గారి మీద అమిత్ షా మీద రకరకాలుగా బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నాడు. తప్పితే తాను తను ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేదు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఎందుకు నిలబెట్టుకోలేదు, మనకు 2 లక్షల రూపాయల రుణమాఫీ రైతులకు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు, రైతు బంధు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు, మరి ఉద్యోగాల కల్పన ఎందుకు ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదు, ఇవన్నీ ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఈ ఎన్నికలు కాగానే కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనకు అబద్ధాల పాలనకు చరమగీతం పాడుతుంది. మనం వచ్చేసారి ఖచ్చితంగా మనం ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలంటే ఒక్కటి చేయాలి. మనం ఏం చేయాలంటే ఇవాళ నరేంద్ర మోదీ గారు అబ్కీ బార్ 400 పార్ నినాదంతో దేశవ్యాప్తంగా 400 మంది ఎంపీలను గెలిపించుకోవాలి. అందులో మన మెదక్ ఖచ్చితంగా ఉండాలి అనే ఒక నినాదంతో నరేంద్ర మోదీ గారు నమ్ముతున్నారు. మనం ఇక్కడి నుంచి మనం రఘునందన్ గారిని ఎంపీగా గెలిపించుకొని 401 గారు పంపించాలి. మనం గట్టిగా కొట్టండి చెప్పండి, గట్టిగా చెప్పండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోదీ నాయకత్వం, రఘునందన్ రావు గారి నాయకత్వం. ఒకవేళ మీరే కనుక అందరూ ఇక్కడ వచ్చే 10 రోజులు కేవలం 10 రోజులు పువ్వు గుర్తు ఇంటింటికి ప్రచారం చేయండి, పువ్వు గుర్తుకు ఓటేయించండి. పువ్వు గుర్తుకు ఓటేస్తే లాభాలు ఈ 24 గంటల మన జీవితంలో మనం వచ్చి మంచినీళ్ల కాడించి, రేషన్ బియ్యం కాడించి, రాత్రి కరెంట్ లైట్లు, ఈ స్ట్రీట్ లైట్ల కాడించి, రోడ్ల కాడించి, బస్సులో వచ్చే పెట్రోల్ ధరల తగ్గుదల కాడించి ప్రతిదీ చదువులు, ఉద్యోగాలు, ఇండస్ట్రీస్ అన్నిటికి కూడా డబ్బులు నరేంద్ర మోదీ పంపిస్తాడు. కాబట్టి కమలం పువ్వు గుర్తు కోటేయాలి, రఘునందన్ రావు గారిని గెలిపించుకోవాలి. మనము వచ్చే 13 నాడు, మే 13 నాడు అధిక సంఖ్యలో ఓట్లలో పాల్గొనాలి. ముఖ్యంగా యువకులందరూ జగదేవ్పూర్ పట్టణం 10 సంవత్సరాలుగా ఏదైతే వివక్ష గురైందో, మీరు అన్యాయానికి గురైందో ఆ కసి తీరాలంటే 13 నాడు పొద్దున ఎండకగా ఉంది 7 గంటలకే పోయి లైన్లలో నిలబడి వరుసగా కమల పువ్వు గుర్తుకు గుర్తేసి మీరందరూ కూడా మీ సోషల్ మీడియా వాట్సాప్లలో ప్రచారం చేసుకోవాలి. మనం ఇక్కడ మెదక్ నుంచి రఘునందన్ గారు గెలిపించుకోవాలని కోరుతూ ముగిస్తున్నాడు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. గురువారెడ్డి గారికి ధన్యవాదాలు. మరి కొద్దిసేపట్లోనే మీ అందరి ముందు మన రఘునందన్ రావు గారు మాట్లాడబోతా ఉన్నారు.
అసలు రఘునందన్ రావు గారు అంటే ఎవరు అని చాలా మందికి అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పేద ప్రజల పక్షాన మాట్లాడేటువంటి వ్యక్తి రఘునందన్ రావు అయితే, కేవలం పేదలను దోచుకునేటువంటి వ్యక్తి మన వెంకట్రామరెడ్డి. మీ అందరికీ తెలుసు, ఈ ప్రాంతంలో అనేక భూములు ధరణి ద్వారా భూములు కోల్పోయి ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజానీకం ఈ గ్రామంలో, ఈ మండలంలో ఉన్నామా లేదా? ఈ పక్కన మనకు తెలిసినటువంటి అనేక వందల ఎకరాల భూములు ఇప్పటికీ మనం ఇబ్బందులు పడతా ఉన్నాం. ఆ భూములను కొర్రీలు పెట్టి ధరణిలో మనకు కాకుండా చేసింది ఎవరంటే, ఇప్పుడు మన ముందుకు వచ్చి నిలబడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని నిలబడుతున్నటువంటి వెంకట్రామరెడ్డి. ఆ వెంకట్రామరెడ్డితో నా పని చేయించింది ఎవరంటే, ముద్దుగా మనం చెప్పుకుంటాం కదా, గజ్జి సిద్దిపేట నుంచి వచ్చి ఇక్కడ వాళ్తాడు కదా హరీష్ రావు చెప్పినటువంటి దొంగ పనులన్నీ వెంకట్రామరెడ్డి చేసింది కాబట్టి, కేసీఆర్ కాళ్ళు మొక్కింది కాబట్టి, ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి కేసీఆర్ కాళ్ళు మొక్కింది కాబట్టి ఆయన ఎమ్మెల్సీ అయింది. ఎమ్మెల్సీ అయినాక సంపాదించుకున్నటువంటి 100 కోట్ల డబ్బులు హరీష్ రావుకు, కేసీఆర్ కు, కేటీఆర్ కి ఇచ్చింది కాబట్టి ఇక్కడ నాయకులందరినీ పక్కన పెట్టి వెంకట్రామరెడ్డికి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం అందరం చూసినాం. వెంకట్రామరెడ్డి ఎవరో కాదు, కేవలం భూముల బ్రోకర్ ఐఏఎస్ అధికారిగా ఉండి భూములలో బ్రోకర్ పనిచేసి కల్వకుంట్ల కుటుంబానికి కట్టబెట్టి కమిషన్లు దండుకొని 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి వెంకట్రామరెడ్డి కావాలన్నా మనకు? పేద ప్రజల పక్షాన గొంతు విప్పి ఆర్నిశం పోరాడుతూ అవసరమైతే సుప్రీంకోర్టు వరకు పోయి కూడా కొట్టాడేటువంటి శక్తి ఉన్న దమ్మున నాయకుడు రఘునందన్ రావు కావాలన్నా మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రఘునందన్ రావు అంటే పేద ప్రజల పక్షం, వెంకట్రామరెడ్డి అంటే తెలంగాణ పక్షం. రఘునందన్ రావా వెంకట్రామరెడ్డి తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఒకటి ఉన్నది. మరొక మాట ఇవాళ చాలా మంది చెప్తున్నారు, గాడిద గుడ్డు అని ఒకడు వస్తున్నాడు. అరే గాడిద గుడ్డు పెట్టాలి, రేవంత్ రెడ్డి అన్న పనులు చేయడు. ఇవి మన అందరికి తెలిసినటువంటి విషయమే అని చెప్పి మనం కూడా కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మనం తెలుసో తెలియకో చెప్పినటువంటి మాటలతో మోసపోయి ఒక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 1,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి మళ్ళొకసారి మన మీద భారం మోపుతా ఉన్నది. 4,000 పెన్షన్ ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి 4,000 పెన్షన్ ఇస్తున్నారా మీరు అందరూ ఒకసారి చెప్పండి. మీ అందరికి వస్తున్నాయా పెన్షన్? వస్తున్నాయా? 2 లక్షల రూపాయల రుణం మాఫీ చేస్తాను, మాఫీ అయిందా? కాలే కదా. మరి మహిళలందరికీ 2,500 రూపాయల పూర్తి ప్రతినిధులు ఇస్తాడు, వచ్చినాయా ఎవరికన్నా? రాలే కదా. మరి ఇస్తా అని చెప్పిన ఈ 3 పనులే చెప్తాను, ఇంకా చాలా పనులు ఉన్నాయి. కానీ నరేంద్ర మోదీ గారు చెప్పిన అన్ని కూడా అమలు జరిగి తీరినాయి. ఏంటి అంటే 370 అధికారులను ఎత్తేస్తాను, కాశ్మీర్ భారతదేశంలో కలుపుతున్నాం అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పిండు. 370 అధికరణ ఎత్తేసినా లేదా? అట్లనే 500 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉండి మన హిందువులకే కించపరిచినటువంటి విధంగా ఉన్నటువంటి బాబ్రీ మసీదును కూలగొట్టి రామాలయాన్ని కట్టుకున్నటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీకి దక్కిందా లేదా మీరు ఆలోచన చేయండి. భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే అయోధ్యలో రామాలయం కడతామని చెప్పినాం, కట్టినమా లేదా మీరు ఆలోచన చేసుకోవాల్సిన విషయం కోరుతా ఉన్నా. నరేంద్ర మోడీ చెప్పిన మాట చేస్తాడు, రేవంత్ రెడ్డి చెప్పిన మాట చేయడు. వెంకట్రామరెడ్డి, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ వీళ్ళందరూ కేవలం ప్రజల్ని దోచుకుంటారు తప్ప వీళ్ళు వేరే చెప్పేది ఏం లేదు. రఘునందన్ రావు మాత్రం పేద ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడతాడు. మనందరికీ తెలుసు, మల్లన్న సాగర్ లో భూములు కోల్పోతే, కొండపోచమ్మ సాగర్ లో భూములు కోల్పోతే పేద ప్రజల పక్షాన, రైతుల పక్షాన కొట్లాడినటువంటి మొగోడు మన రఘునందన్ రావు అయితే, పేదల భూములను గుంజుకున్నటువంటి దొంగ దళారీ బ్రోకర్ వెంకట్రామరెడ్డి అనేటువంటి విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోవాలి. కాబట్టి దొంగలకు బ్రోకర్ల కోటేద్దామా, నీతి నిజాయితీ కలిగినటువంటి పేద ప్రజల నాయకుడు, రైతుల పక్షాన పోరాడుతున్నటువంటి రఘునందన్ రావు గారి కమలం పువ్వు గుర్తుపైన ఓటేద్దామా మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. సమయం ముంచిపోయింది కాబట్టి రఘునందన్ రావు గారు మన నాయకులు, రఘునందన్ రావు గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే రఘునందన్ రావు గారు మాట్లాడాల్సింది కోరుతా ఉన్నా. సభాధ్యక్షుడు, మండల పార్టీ అధ్యక్షుడు మిత్రుడు ఐలయ్య యాదవ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు డాక్టర్ బాలరాజు గారు, నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు గౌరవనీయులు గురువారెడ్డి గారు, కపర ప్రసాద్ గారు, వేదిక ముందు ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి ఇచ్చేసి
ఇంత గొప్పగా స్వాగతం పలికినటువంటి జగదేవ్పూర్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, వేదిక మీద వేదిక ముందున్నటువంటి మీకందరికీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తాను. నాకంటే ముందు మాట్లాడిన గురువారెడ్డి గారు, కప్పర ప్రసాద్ గారు చాలా విషయాలను మీ ముందుంచేందుకు ప్రయత్నం చేశారు. నేను 2 మాటలు చెప్పి పంపిస్తా, ఎందుకంటే మా వాళ్ళు బోర్ అయ్యేటువంటి టైం అయింది కాబట్టి 2 మాటలు యాడ్ చేసుకొని ఈ నెల 13వ తారీఖున ఓట్లు వేసినప్పుడు బ్యాలెట్ పేపర్ మీద సీరియల్ నెంబర్ 3 కమలం పువ్వు గుర్తుకు ఓటేసి రఘునందన్ రావు నన్ను నరేంద్ర మోడీ ప్రతినిధిగా పార్లమెంట్ పంపించాలని మీ అందరినీ కూడా సవినయంగా కోరుకుంటా ఉన్నాను. నాకే ఎందుకు వేయాలి, కారుకు ఎందుకు వేయతో ఒక మాట చెప్తా. కారుకు ఓటేస్తే చంద్రశేఖరరావు అన్నట్టు ఆయన ముఖ్యమంత్రి కాడు. ఈ ఎలక్షన్లు ముఖ్యమంత్రి కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు కావు. 6 నెలల కింద ఎవరు ముఖ్యమంత్రి ఉండాలనే దానికోసం ఎన్నికలు జరిగినప్పుడు కారు వద్దని, చంద్రశేఖరరావు గారి పాలన వద్దని మీ ఫామ్ హౌస్ లో నేను ఉండుమని చంద్రశేఖరరావు గారి 10 సంవత్సరాల పాలనకి చరమగీతం మారి ప్రజలు చంద్రశేఖరరావుని ఫామ్ హౌస్ కే పరిమితం చేశారు. ఎందుకు? తెలంగాణ బంగారు తుకుడైతుందని, మా ఆడబిడ్డలందరూ బాగుంటారని, బాగున్నారని కోరుకుంటే ఆయన ఫామ్ హౌస్ కు నీళ్లు వచ్చినాయి తప్ప మునిగల ప్రజలలో నీళ్లు రాలేదు. చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళకి కాలువలతో నీళ్లు ఇవ్వలేదు. ఆయన నీళ్లు ఇవ్వలేదు. ఆయన టికెట్ ఇచ్చిన ఎవరంటే వెంకట్రామరెడ్డి అంటే ఆయన ఇట్లా దుకాణాలు పెట్టి విత్తనాలు అమ్ముకునే షాపుల యజమానులని కలెక్టర్ ఆఫీసుకు పిలిచి ఏమని బెదిరిస్తారంటే వరి వేస్తే ఉరేసుకోవాలని చెప్తాడు వెంకట్రామరెడ్డి. అమ్మ మీరు ఆలోచించారు, మరి అందరం వరి వేసుకోకపోతే ఏమేస్తామమ్మా? ఏమేస్తామమ్మా? మరి వరేస్తే మనల్ని ఉరేసుకోవాలన్న వెంకట్రామరెడ్డికి ఈ ఎలక్షన్ లో మనం ఏమేయాలి? ఏమేయాలి? నువ్వు చెప్పింది నీకే చెప్పాలి, నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని. వరేస్తే ఉరేస్తా అన్నటువంటి వెంకట్రామరెడ్డికి జగదేవ్పూర్ రైతన్నలు ఒకసారి ఆలోచించి గురపాఠం చెప్పాలి. సార్ నాకు నీ లెక్క మంది భూములు రాసుకున్నారు రాదు. ఎవరైనా ధరణిలో ఓ 10 గుంటలు తక్కువ పడ్డ సార్ అని దరఖాస్తు తీసుకొని వస్తే ఆ భూమి ఆయన పేరు మీద రాసుకుంటారు వెంకట్రామరెడ్డి. మా దళిత బిడ్డలు ఎప్పుడో ఎరుకనికి అసైన్మెంట్ అయిన భూమి, ఈ భూములు మావి సార్ అంటే ఆ భూముల్ని నాకు అమ్ముంది, నా కంపెనీకి అమ్ముంది, లేకపోతే మీ భూములు మీకు దక్కని బెదిరించి గజ్వేల్లో, ములుగులో, మరుగులో, క్షీరాసాగర్ లో ఏడ దొరుకుతాడో 100,000 ఎకరాలని కబ్జా చేసుకున్నటువంటి ఒక కబ్జాకోర్ కలెక్టర్ కేసీఆర్ కాలు మొక్కితే కొన్ని మత్కంటి అని ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు. ఏం చేయాలి? ఎమ్మెల్సీ పదవి ఇస్తే గరీబులకు సేవ చేయాలి. 21 సంవత్సరంలో ఎమ్మెల్సీ ఇచ్చారు. 21 పోయింది, 22 పోయింది, 23 పోయింది. 3 ఏళ్ళు పట్టాలని వెంకట్రామరెడ్డి నిన్న వచ్చి చెప్తున్నాడు 100 కోట్లు పెట్టి మిమ్మల్ని చదివిపిస్తా. సరే ఇప్పుడు వచ్చి 3 ఏళ్ళకి వచ్చి 100 కోట్లు పెట్టి దవాఖాన పెడతా అంటున్నాడు. నేను అడుగుతున్నా వెంకట్రామరెడ్డి, నువ్వు తినేది అన్నమే అయితే, నువ్వు చదువుకున్నది ఐఏఎస్ అయితే ఈ జగదేవ్పూర్ లో ఒక డిగ్రీ కాలేజ్ ఎందుకు రావాలని చెప్పాలి వెంకట్రామరెడ్డి? హరీష్ మీద మాటలు చెప్తాడు, మొత్తం ముచ్చట చెప్తాడు, ఇదంతా ఎడ్యుకేషన్ అబ్బాయింది, మొత్తం చదువుకుంటున్నారు అని చెప్తాడు. ఏదైతే ఎడ్యుకేషన్ అక్క ఉందా? డిగ్రీ కాలేజ్. ఆడపిల్లలు డిగ్రీ కాలేజ్ చదువుకోవాలంటే ఎంత దూరం పోవాలో ఒకసారి ఆలోచించుకోవాలి. వెంకట్రామరెడ్డి 3 ఏళ్లలో ఏం చేసిండో చెప్తాక ఎకరం 100 కోట్లు పెట్టి, ఎన్ని కోట్లు గట్టిగా చెప్పాలి, ఎకరం ఎంత? 100 కోట్లు పెట్టి 10 ఎకరాలు కొనుక్కున్నాడు వెంకట్రామరెడ్డి. ఎన్ని ఎకరాలు కొన్నాడు అంటే మొత్తం ఎంత అయింది? 1000 కోట్లు. గరీబులను ముంచి రాత్రికి రాత్రి పోలీసులను పెట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతుల పొలాలని గుంజుకొని ఏదైనా 1000 కోట్లు పెట్టి 10 ఎకరాల భూమి 3 ఏళ్లలో ఎమ్మెల్సీ కొనుక్కున్నారు. ఒక్కసారి మనం ఆలోచించాలి. 30 ఏళ్ల నుంచి తెలుసని చెప్తే మన బతుకు మారలేదు. మనం భూమి కొనుక్కోలే, ఉన్న భూమి పోయింది. కేసీఆర్
ఆలుగడ్డలు, వంకాయలు, బెండకాయలు పండిస్తే కేసీఆర్ కేమో ఎకరానికి ₹1,00,00,000 వస్తాయి, మనకేమో ₹1,00,00,000 రానటువంటి పరిస్థితి ఉంది. మన పండుగ వస్తే ఓడిపోయినాక అవ జరాగవా జరాగినాక కేసీఆర్ వస్తాడు, నీకేం జరాగు అదే దొంగ పట్ట వేసుకున్నాడని అవ్వ కిందికెళ్ళి వెళ్ళి పెడుతుంది. ఏం పేరేమని ఇది పైకి రా అవ్వ చెప్తుంది. 60 ఏళ్ళ ముసలవ్వ నా కార్యాలయంలో భూమి రాలేదంటే కలెక్టర్ దగ్గరికి పోతే ఆ భూమి ఇంకోల పేరు నీకు రాసిండు బిడ్డ, నేను ఎవరికి చెప్పాలని చెప్తుంది. అవ్వ కిందికెళ్ళి చెప్తుంది, నేను పైకెళ్ళి చెప్తాను తప్పితే తేడా ఏం లేదు. అందుకని ఒకసారి మీరు ఆలోచించండి. వెంకటరామరెడ్డి గారికి ఓటేస్తే ఆయన ఆల్రెడీ ఎమ్మెల్సీ ఉన్నాడు, 3 ఏళ్లకు ఎమ్మెల్సీ ఉన్నాడు, ఇంకా 4 ఏళ్ళకి ఎమ్మెల్సీ ఉంది. మరి ఇలా ఎంపీ అయితే ఆయన పెద్ద ఉత్తరించేది కానీ చేసేది కానీ ఉండదు. కొత్తగా ఇప్పుడు మనం కారు కోటేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నాడు, అవుతుందా? హరీష్ రావు మంత్రి అవుతాడా? కాదు. ఎందుకంటే ఈ ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్లు కావు, ఎంపీ ఎలక్షన్లు. ఢిల్లీ కోసం, నరేంద్ర మోడీ గారి కోసం, ఈ దేశం కోసం ఎలక్షన్లు అవుతున్నాయి. ఇంకో పక్క ఎవరున్నారు? రాహుల్ గాంధీ అనే ఓ పప్పు అప్పే ఉన్నారు. రాహుల్ గాంధీకి ఆయనకు తెలుసు ఆయన ప్రధానమంత్రి కాదని, రేవంత్ రెడ్డి గారికి కూడా ఆయన ప్రధానమంత్రి కాదని తెలుసు. కానీ రేవంత్ రెడ్డి మన ముందుకు వచ్చి మాయ మాటలు చెప్తుండు. మొన్న ఎలక్షన్లో ఒక మాట చెప్పిండు, ఈ పెద్ద కొడుకు 2,000 ఇస్తుండు, ఇంటికి ఒకటే ఇస్తుండు, అది చాలతలేవు, నన్ను గెలిపిండ్రి, కాంగ్రెస్ పార్టీని గెలిపిండ్రి, 2ని 4,000 చేస్తాడు. చెల్లె 4,000 పింఛన్ వస్తుందా? అదే 4,000 పింఛన్ వస్తుందా? జర గట్టిగా చెప్పారు, వస్తుంది అనుకుంటారు మీరు, వస్తుందా? ఇంకో మాట చెప్పిండు రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఉంటే 5,000 రైతు బంధు వస్తుంది, కేసీఆర్ పోతే 15,000 వస్తుంది రైతు బంధు అని చెప్పిండు. వచ్చిందా రైతు బంధు? 2 ఎకరాల వాళ్ళకి 3 ఎకరాల వాళ్ళకి కూడా రైతు బంధు అనేటువంటి పరిస్థితి. అందుకని ఒకసారి ఆలోచించారు. ఇంకో మాట చెప్పిండు, మా చెల్లెళ్ళందరికీ మహాలక్ష్మి పథకం కింద మనిషికి 2,500 ఇస్తా అన్నాడు. ఒక్క చెల్లె నాకు 2,500 వస్తే చేయొస్తుంది. వచ్చిందా? ఎవరికైనా వచ్చిందా? 2,000 4,000 కాలే, 2,500 మహాలక్ష్మి పథకం రాలే, 5,000 పోయి 15,000 రాలే రైతు బంధు. ₹1,00,000 లోన్ తీసుకుంటే చెప్పిండు నవంబర్లో. నువ్వు ఎందుకంటే లక్ష పోయి ఇంకో 1,00,000 తెచ్చుకో, 2 లక్షలు లోన్ తెచ్చుకోండి. ఒక్కొక్క రైతుకి మనిషికి 2 లక్షలు డిసెంబర్ 9వ తారీఖున నేను ముఖ్యమంత్రి గారు మాఫీ చేస్తా అన్నాడు. అన్న అయిందా 2 లక్షలు మాఫీ? ఒక్క రైతుకైనా అయిందా? అమ్మ అయిందా? మరి 1,000 చేసుకున్నాడే కదా, 2 లక్షలు మాఫీ అయిందా? మరి రేవంత్ రెడ్డి అంటున్నాడు 6 హామీలు ఇస్తే 5 చేసిన అంటున్నాడు. ఏం చేసిండు చెల్లె? ఒకటైతే చేసిండు. బస్సులో ఒకటి తిరిగేటందుకు మాత్రం ఫ్రీగా చేసి ఇక నాకయ్యారు ఓట్లు అంటుండు. ఎత్తరా మోసానికి బెల్లం పెట్టి నాకు నన్నట్టున్నది రేవంత్ రెడ్డి పంచాయతీ. అందుకని కాంగ్రెస్ కోటేయకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోదు. 5 ఏళ్ళు ఆయన భరించాల్సిందే, కేసీఆర్ 5 ఏళ్ళు ఫామ్ హౌస్ ఉంచాల్సిందే. మరి ఎలక్షన్లు దేనికోసం వస్తున్నాయి? గరీబుల కోసం పనిచేసిన పార్టీ. ఎన్నడన్నా చంద్రశేఖరరావు గారు 10 ఏళ్లలో జగదేవ్పూర్ చౌరస్తాకు వచ్చి ఇక్కడ వైశ్య సోదరులు ఎక్కువ ఉంటారు, సేటు నీ కష్టమైంది, ఏం కావాలి, జైరాబాద్ లో ఒక పెద్ద వ్యవసాయ మార్కెట్ ని పెడదామా సేటు, లేకపోతే పెద్ద కూరగాయల మార్కెట్ పెడదామా అని ఎన్నడన్నా ఈ శివాజీ బొమ్మ గారికో అంబేద్కర్ బొమ్మ గారికో వచ్చిండు అక్కడ కేసీఆర్? అన్నకి మెడికల్ దుకాణం సార్ చూసిండా? అన్న కేసీఆర్ చూసిరా? అన్న నా పాండా బాబు ఎప్పుడైనా చూసావా? ఎప్పుడైనా సిగరెట్ పెట్టే కోసం వచ్చిండా కేసీఆర్? 10 ఏళ్ళు ఉన్నాడు మీకు ఎమ్మెల్యే. ఎవరు ఇప్పుడు మీ ఎమ్మెల్యే? ఎవరు? ఎప్పుడైనా కనబడుతుండా? కనబడతాడా? ఎప్పుడైనా మనల్ని కాంగ్రెస్కు రానిచ్చిండా? ఆ వంకాయలు ఎట్లా వండాలి, బెండకాయలు ఎట్లా వండియాలి ఎప్పుడైనా చూపెట్టిండా మనకి? ఆయన మాత్రం నెత్తి మీద గుండ్రె తోపు పెట్టి తుపాకీ రావల్ లెక్క గుయ్య తిరుగుతుంటాడు. ఇది కేసీఆర్ పరిస్థితి. ఒక్కసారి మీరందరూ ఆలోచించండి.
ఆయన మంచిగానే ఈయన ఎత్తిని ఈయన అంతకంటే ఎక్కువ సోకారు ఉన్నాడు. ఆయన 100 అబద్ధాలు చెప్తే ఈయన 6 నెలల్లో 1000 అబద్ధాలు చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఒక్కసారి ఆలోచించింది, ఊళ్ళల్లో గరీబులకి ఇంటి ముందర బాత్రూమ్ లేకపోతే పొద్దుగా లేకపోతే మా చెల్లె చెంపట్టుకొని చెరువుకు పోతే ఇచ్చేది మానం పోతుందని ప్రతి పేరింటి ఆడపడుచుకి బాత్రూమ్ కట్టించాలని ఆలోచన చేసిన పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ తప్ప ఇంకొకరు కాదు. ఈ ఎల్ఈడి బుక్క కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఒక్కొక్క బుక్క 3000 ఉంటే ఇప్పుడు ఆ బుక్క ధరని 175 రూపాయల నుంచి 300 రూపాయలకు తగ్గిస్తే పగటిని కూడా మన సర్పంచ్ లైట్లు వేసి పెడుతురా. గ్రామ పంచాయతీలలో ఏడ చూసినా సీసీ రోడ్లు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఉపాధి హామీ పథకం కింద ఢిల్లీకి నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. డివైడర్లు కట్టిరు, మధ్యలో చెట్లు పెట్టిరు, చెట్టుకు పైసలు నరేంద్ర మోడీ గారు ఢిల్లీకి ఇచ్చారు ఉపాధి హామీ పథకం కింద. రైతు వేదికలకు పైసలు ఇచ్చినాం, నర్సరీలకు పైసలు ఇచ్చినాం. ఆఖరికి అంత అయిపోయినాక అందరం ఊరవుతారు, ఒక్కడే అనుకోతాం. అనుకోతాం వైకుంఠ రామానికి పోతాం. ఆ వైకుంఠ రామం దగ్గర కూడా 10 లక్షల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇస్తే కేసీఆర్ ఏం చేసిండే దాన్ని గులాబీ రంగు వేసిండు. ఏం రంగు వేసిండు? ఒక వాళ్ళే పెడతారు అక్కడికి, ఒక వాళ్ళనే పెడతారు. అని అందరూ వెనకే పోతాం కదా. గంట దిగదారిపోయినటువంటి రాజకీయం చంద్రశేఖర్ రావు గారు రాజకీయం. ఎందుకంటే ఆయనకు తెలుసు ఒక్కసారి దిగితే ఇక నల్లనే రానిగారని తెలుసు ఆయనకి. అందుకనే మంచిగా బందోబస్తుగా ఫామ్ హౌస్, దానికి చుట్టూ మంచి గోడ ఎవరు రాకుండా పెట్టుకున్నాడు. వెనుకడికి జర వసంత పోతే నల్గొండ ఉంటుంది. నల్గొండలో కానీ బండి దగ్గర మాట చెప్పిండు. ఏమని? బండి వెనుక బండి కట్టి ఏ బండి పోతాం కొడుకో అని. పోయిందా? మళ్ళీ వస్తాడు ఈసారి వస్తాడా? మంచిగా రెస్ట్ తీసుకోమని చెప్తే ఆయన బాగా వింటాడు. మరి ఆయనతో కాలు జారి బాత్రూమ్ లో వాడే రెస్ట్ తీసుకోవాలి బాగా. నేను అన్నట్లు నువ్వు అనగానే నేను అట్లా అనొద్దు. ఎందుకంటే అది మంచిది కాదు పద్ధతి. బాత్రూమ్ లో దారి పడితే పాపం తుట్టి పొక్కి ఇరిగిపోయి రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఆయన ఏం ముఖ్యమంత్రి లేదు కదా. అమ్మ తిడితేనే ఉంది కిందికెళ్ళి ఒకటే తరిక తిడుతుంది. ఏమైనా మంచిగా ఆనికేమైంది ఉంటుంది. నేనే ఉండలేను ఆ మాటలు, ఆ ఎల్లగడ్డలు అంటుండే మాటలు చెప్తున్నా నేను మీకు. నేను అట్లా ఎవరిని చెడు మాటలు అనడానికి ఇక్కడికి రాలేదు. కానీ ఒక మాట ఆలోచించాలి. అమ్మ తిట్టాలి సార్, ఆయనక తింటు నేను పైనక తింటు. ఒకసారి ఆలోచించాలి. మనం 10 ఏళ్ళు మనం ఆయనను భరించినాం. కేసీఆర్ గారిని కారు గుర్తును భరించినాం. ఇవాళ 14 ఏళ్ల తర్వాత తెలంగాణ ఉద్యమం తర్వాత ఈ చౌరస్తాలో మస్తు మంది జై తెలంగాణ అని జైలుకోని వాళ్ళు ఉన్నారు. ఒక్కరికైనా టికెట్ ఇచ్చిండా? ఎవరికి ఇచ్చింది టికెట్? పైసలు ఎవరు తెస్తాలకు టికెట్ వెంకటరామరెడ్డికి అమ్ముకున్నాడు. 100 కోట్లు. ఎన్ని కోట్లు? 100 కోట్లు మనకిస్తాడని హరీష్ చెప్తున్నాడు. కానీ పైసలు మనకిస్తలేడు. ఎవరికి ఇచ్చిండు? పెద్ద సార్కో 100, చిన్న సార్కో 100. మా చెల్లెల్లో గట్ల 100 అని పోయింది. పోయిందా? దాని ఏమైనా మందులు తయారు చేసే దుకాణం పెడితే ఏ శరత్ చంద్రారెడ్డి పట్నంలో వ్యాపారం చేయాలంటే నాకు 100 కోట్లు ఇస్తావా సత్తవాన్ని బెదిరించి 100 దగ్గర 100 కొంచెం అయింది. బతుకమ్మ ఆడిపిస్తాడు కవితమ్మ అనుకుంటే ఏం దుకాణం పెట్టింది కవితమ్మ? ఏం దుకాణం? సారా దుకాణం పెట్టింది. ఈడాల పెట్టలేకపోయిన వాళ్ళని ఆయన దగ్గర పెట్టుకుంటే పోలీసులు ఏమైనా పోదురు. పోయి ఢిల్లీలో పెట్టే దుకాణం. ఢిల్లీ పోలీసులు ఊరుకుంటారా? 5 నిమిషాల్లో ఏడుందే కవిత ఎనబడుతుందా? ఏడున్నది? ఏ జైలు ఉన్నది? తీవ్ర జైలు ఉన్నది. అందుకని ఎక్కడ కాచపడి దసంటి గరీబుల భూములు గుంజుకుంటే మొన్న చెల్లెమైంది. రేపు మాకు బావ బాగుంది అందరు పోతారు. పోతారా? ఒక బిర్యానీ పెట్టే కాడ 2-3 తినడానికి ఒక గురువారెడ్డి వాంతి దిగినాక ఏం చేసుకోవాలా? వాంతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఉన్న కాడ మంచిగా ఉండమంటే గల్లీలో బతుకమ్మ మారిపి మా చెల్లె మంచిగా ఉందంటే చెల్లెపై ఢిల్లీలో సారా దుకాణం పెడితే ఢిల్లీ పోలీసులు వచ్చి జైల్లో పెట్టారు. బాగా తిన్నారు. ఎక్కువ అయింది బీఆర్ఎస్ వాళ్ళకి. అందుకని వాళ్ళకి రెస్ట్ ఇచ్చారు తెలంగాణ సమాజం. ఒక్కసారి మోడీ గారికి ఒక్కసారి అవకాశం ఇస్తే ఈ దేశం 10 ఏళ్లతోనే సుభిక్షంగా ఉంది. పక్క దేశం వచ్చి మనతోటి తమాషా చేయలేకపోతుంది. ఒకరోజు మన దేశానికి చెందిన యుద్ధ విమానం పొరపాటున పాకిస్తాన్ లో వెళ్ళిపోయింది. ఎక్కడ వెళ్ళిపోయింది?
పాకిస్తాన్ లో కూలిపోయింది. అభినందన్ అనే ఒక పైలట్ విమానం కూలిపోతే పాకిస్తాన్ గడ్డ మీద పడ్డాడు. సోదరుడు గడ్డాడు, గడపడ లేకుంటాడు కాబట్టి బతికిండు. పాకిస్తాన్ పోలీసులు వచ్చి దొరకబట్టి పాకిస్తాన్ జైలుకు తీసుకుపోయాడు. మోడీ గారు చెప్పిండ్రు, బిడ్డ పాకిస్తాన్ జాగ్రత్త, 24 గంటల్లో మా పైలట్ అభినందన్ ని తెచ్చి భారతదేశంలో దించకపోతే మీ పాకిస్తాన్ సంగతి గంట సేపట్లో చెప్తా అని చెప్తే వచ్చింది అభినందన్. 24 గంటల్లో అభినందన్ భారతదేశానికి తెచ్చిరా. ఇంతకు ముందు కాశ్మీర్ లో మన సైనికుల్ని కోసేటోళ్ళు, ఊచకోత కోసేటోళ్ళు, మాట్లాడితే బాంబులు పడేటి. హైదరాబాద్ లో ఇట్లా గప్చిప్లో పడి ఉందని తిందామని పోతే గోకుల్ చౌక్ కాడ బాంబేలింది, సాయిబాబా గుడి కాడ బాంబేలింది, లుంబిని పార్క్ లో బాంబులు వెళ్ళాయి. కాంగ్రెస్ వస్తే ఎప్పుడు బాంబు వెళ్తుందో, ఎప్పుడు ఎవరు చచ్చిపోతారనే లేదు. కానీ నరేంద్ర మోడీ ఉంటే పాకిస్తాన్ వాళ్ళకి ఇది ఓపించి ఒక్కొక్కరిని ఎవరి జాగ్రత్త ఉంచినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ. అంతేకాదు 500 ఏళ్లకోలే రాములవారి గుడి కావాలంటే ఎవరు కట్టకపోతే రాములవారి గుడి కట్టి మనందరికీ జనవరి 22వ తారీఖున ఒక పెద్ద పండుగ కార్యక్రమం చేసిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. అందుకని ఒక్కసారి 10 ఏళ్ల కోల మీరు చూస్తున్నారు, ఒక్కరోజు సెలవు తీసుకోలే, ఒక్కరోజు సెలవు వచ్చిందల్లే 24 గంటలు ఈ దేశం కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. పైసల మీద దాస లేదు, భూముల మీద దాస లేదు, సంపాదించుకోవాలనే కోరిక లేదు. ఆఖరికి కన్న తల్లి చచ్చిపోతే కూడా 4 గంటల్లో కార్యక్రమం పూర్తి చేసి వచ్చి తన జీవితాన్ని ఈ దేశానికి ఇచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇంతకుముందు నేనేమంటే అమెరికాలో ఏమైనా భయపడుతుంది, ఇప్పుడు ఆడికైనా అమెరికా పోయినా, ఆబుదాబి పోయినా, ఆస్ట్రేలియా పోయినా, ఆఖరికి ఖతార్ పోయినా ఏడికైనా వచ్చినాయంటే ఆయన ఇండియన్ అని గర్వంగా చెప్పుకునే రీతిలో మన దేశ కీర్తి ప్రతిష్టలు పెంచిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. వెనుకడికి దుబాయ్ పోతే, ఖతార్ పోతే మన అక్క చెల్లెళ్ళ కూడా బుర్కా వేసేటోళ్ళు అక్కడ పాకిస్తాన్ లో, దుబాయ్ లో, ఖతార్ లో. కానీ ఇవాళ ఆ ఖతార్ లో 27 ఎకరాల జాగించి మోడీ గారు మీ గుడి కట్టూరి అని చెప్పిండు. ఇక ఇది మోడీ గొప్పతనం, అవునా కదా? ఒక దేశంలో రామ మందిరం కాదు, ఖతార్ లో, ఆబుదాబిలో అట్లాంటి దేశాల్లో కూడా పెద్ద గుడి కట్టిండు. అందుకని ఒకసారి ఆలోచించండి, అంత గొప్ప నాయకుడి నాయకత్వంలో అట్లాంటి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నందుకు మనమందరం కూడా గర్వపడాలని మీరందరినీ వేడుకుంటూ, సుమారు 2.5 గంటల నుంచి నాతో పాటు నడిచొచ్చి చాట్లపల్లికి నడుచుకుంటూ మోటార్ సైకిల్ మీద వచ్చి ఈ ర్యాలీని ఇంత గొప్పగా సక్సెస్ చేసిన మా జయనగర్ మండల ప్రజలందరూ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. పోవాలి సప్పుడు ఏదైనా పోవాలి, ఫామ్ పోవాలి. అక్కడ మీరు చెప్పకపోతే ఓటుగా ఎలక్షన్ కమిషన్ 2 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు కేసీఆర్. జర గట్టిగా చెప్పారు, జై శ్రీరామ్. అక్కడ చేతులు అందరూ జర చేతులు గట్టిగా చెప్పారు, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. ఒక సీరియల్ నెంబర్ ఎంత అంటే 3 అని చెప్పాలి. ఎంత ఎంత దేని మీద వేయాలి ఓటు? 3వ నెంబర్ పువ్వు గుర్తు మీద వేయాలి. మా అక్క వాళ్ళు వేస్తారు నాకు తెలుసు. ఎందుకంటే తమ్ముడు ఇంటికి రా తోలుకపోతామని వస్తే పొద్దుగా స్నానం చేసి తల నుండి ఏం పెడతామా, ఏం పెడతారు మరి మర్చిపోతారు పువ్వు గుర్తుని. ఈ నెల 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 3 పువ్వు గుర్తు మీద వేసిన ఆశీర్వదించమని వేడుకుంటూ, ఇంత గొప్పగా ఆశీర్వదించిన మా అక్క చెల్లెళ్ళు, అన్నారమ్మలు, మాతృమూర్తులందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. స్లోగన్ చెప్పారు సార్, స్లోగన్ చెప్పి ఇప్పుడు కొంతమంది యువకులు భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు. స్లోగన్ చెప్పారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. రఘునందన్ రావు గారి నాయకత్వం, రఘునందన్ రావు గారి నాయకత్వం. ఇప్పుడు కొందరు యువకులు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. రఘునందన్ రావు గారి ఆధ్వర్యంలో వారికి రఘునందన్ రావు గారు
మహిళా మోర్చా అధ్యక్షురాలు గారిని రఘునందన గారు శాల్వతో సత్కరిస్తా ఉన్నారు. ఇప్పుడు యువకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుతూ జైదపూర్ చెందినటువంటి బాలేష్ ర్యాలీ కంటిన్యూ అవుతుంది. మా యువ కిషోరాలందరూ కూడా జై శ్రీరామ్ అనుకుంటే జర ముందుపై వాపసు వద్దాం. అక్క జల్లని ఇంటికి పొమ్మని చెప్తా ఉన్నా. చాలా దూరం వచ్చారు మా అక్క జల్లు. బైకులు పక్కకు పెట్టినట్లే 10 నిమిషాలు దాని దాకా ఒక్కసారి పాదయాత్రలో ఇట్లా పోయేద్దాం. రథం కంటిన్యూ అవుతుంది. రథం ముందుకొని పాట సౌండ్ ఏమో నిప్పులము వెత్తునైన ఉద్యమ కారణమో రక్తం వచ్చిన ఎల్లాదం పట్టి నీపైనే పంతం ఊర్వని కొడుకుల నీపైన నిందలు మోపినలో అన్యాయంగా నిన్ను దూరం చేసిన గాని అయినా గాని నువ్వు ఎన్నరు తప్పన ధర్మం జెండను బట్టి కమలము పువ్వును పూసి యుద్ధంలో తెలిసినవే దుబ్బాకలనంతా దుమ్ము చూపెట్టినవంట రెప్పలాడుతుంది బీజేపీ చెందా రకన్నా నువ్వేగా మా పేదోళ్లకు అందా ధన మోగుతుంది గెలిపే నీ వెంట పగవాడైనా ప్రేమను పంచే నోటి పడ్డా రాముని గుణమే నీది రామకోణమే మాట వదిలిన ఓ ప్రాణం పోయిన తెలుగుండదు అంట అన్యాయాన్ని చూస్తే ఆగదులే నీ అడిగి అవతలోడు ఎంత వాడైన ఎదురెళ్తామంట నల్ల కోడు న్యాయవాది వన్ను నలుగుతున్న పేదవాడికి నీవే కాదు బాబు బతుకులే తెలిసిన మన ఇంటి మనిషిలే గెలిపించుకుందాం వినిపిస్తడు తన నోట పార్లమెంటుల మన మాట రెప్పలాడుతుంది బీజేపీ చెండా రగన్నా నువ్వేగా మా పేదోళ్లకు అందా ధన మోగుతుంది గెలిపే నీ వెంట మగవాడైనో ప్రేమను పంచే నోటి పడ్డా
పార్టీ నీ పోటీగా చూస్తావు రైతు పూలందరూ కలిసావు పొడబలిన గంటలు ఇచ్చావు అన్నా కొట్లాడి నీ గెలుపు కంట చూస్తావు నమ్మినోడినే నరేంద్ర మోడీనే నువ్వు నమ్మినోళ్ళకే నువ్వు గుండె ధైర్యమైనావు చెడ్డవాళ్ళ కలిసిన వాడ చెడ్డ సభకు పంపుతాములే అన్నా ఏమనకు ఎంపిగా నిన్నే గెలిపిస్తావు పాపమే చూపిస్తావు రెపరెపలాడుతుంది బీజేపీ చెందా రకన్నా నువ్వేగా మా పేదోళ్ళకు అందా ధన మోగుతుంది గెలుపే నీ వెంట పగవాడైనా ప్రేమను పంచే నోటి పడ్డ మగినపడ్డ పిరంగిరా మాట అడిమతి పగోనిదే ఆ మాట వెగబడి కాడిన చిట్ట ఎదురు పడి దేశవరంట రక్షించే పరిస్థితాను పెడత ఉరిచేసే చల్లనితే మెడలమని ఆరమోదిన సొంతోడే సాధ్య మెడైన సేవకై పాదండైన గంధతో కోట నమ్మిన బిడ్డలకు అండగా ఉండు అండదండ ఎక్కు పెట్టి నా బుక్కుకుండే అది ఎక్కడా ఉండదు అరే హక్కు కోరే మా పెద్ద దిక్కు ఈ ప్రజల మరువబోదు ఆ మాటే చూట మనసే కోట చెలో నడవరా రఘన్న బాట అరే రఘన్న తెరనరను ఇక వేటలో దిగిచేసి రఘునందనంటే ఇక తాను అల కాలం నిలిచేదేను పిడికిల్లెత్తి అవినీతికి గోరి కట్ట దుఃఖాసతోనే మొదలు న్యాయం దిశ ఆటల నడక అడుగంటిన జన బతుకులకైన ధర్మ చదివినడు మోడీ ఆశయ బాటలోన వెలుగులను పంచటోడు రెండు చూపక యుద్ధమందు గెలిచేటి అర్జునుడు